హల్దీఘాట్ యుద్ధం గురించి 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఆ తరువాత హల్దీఘాట్ యుద్ధం గురించి మరియు రాణా ప్రతాప్ జీవితం గురించి తెలుసుకోవాలా లేదా అనేది డిసైడ్ చేసుకోండి. ప్రపంచంలో అగ్రరాజ్యమైన అమెరికాతో 20 ఏళ్ల పోరాటం చేసి దాని మెడలు వంచి విజయం సాధించిన దేశం వియత్నాం. అమెరికాపై సాధించిన విజయం తరువాత వియత్నాం అధ్యక్షుణ్ణి ఒక విలేకరి ఇలా ప్రశ్నించాడు, మీరు అమెరికాని ఎలా ఓడించారో ఎవ్వరికీ అంతుబట్టడం లేదు. ఆ విలేకరి అడిగిన ప్రశ్నకి వియత్నాం అధ్యక్షుడు చెప్పిన సమాధానం ఏంటంటే, శక్తివంతమైన అమెరికాను ఓడించడానికి నేను గొప్ప దేశభక్తి గల భారతీయ రాజు చరిత్రను చదివాను. అతని జీవితం నుంచి ప్రేరణ పొంది యుద్ధ నీతి ప్రయోగాలతో విజయం సాధించాం అని చెప్పాడు. ఎవరా భారతీయ రాజు అని విలేకరి అడిగితే వియత్నాం అధ్యక్షుడు లేచి నిలబడి అతడే రాజస్థాన్ లోని మేవాడ్ వీరుడు మహారాణా ప్రతాప్ అని గర్వంగా ప్రకటించాడు. అలాంటి రాజు మా దేశంలో జన్మించి ఉంటే మేము ఈ ప్రపంచాన్ని జయించేవారమని అన్నాడు. కాలక్రమంలో వియత్నాం అధ్యక్షుడు చనిపోయిన తర్వాత అతడి సమాధి మీద ఇది మహారాణా ప్రతాప్ యొక్క శిష్యుడిది అని రాశారు. ఒకసారి భారత పర్యటన కోసం అబ్రహం లింకన్ సిద్ధమవుతుండగా తన తల్లిని తిరిగి వచ్చేటప్పుడు ఏమి తీసుకురావాలి అని అడిగాడు. దానికి ఆమె రాజస్థాన్ లోని మేవాడ్ నుంచి పిడికెడు మట్టి తీసుకురా. అక్కడి రాజు ఎంత విశ్వాసపాత్రుడిగా ఉండేవాడంటే సగం దేశాన్ని ఇస్తామని ప్రలోభ పెట్టిన తన మాతృభూమినే కోరుకున్నాడు, కానీ స్వార్థపడలేదు అని చెప్పిందట. అయితే కొన్ని కారణాల రీత్యా అతని పర్యటన రద్దయింది. ఈ విషయాలు బుక్ ఆఫ్ ప్రెసిడెంట్ యుఎస్ఏలో పేర్కొన్నారు. ఛత్రపతి శివాజీ స్వరాజ్య స్థాపనకు పాటించిన వ్యూహాలకు స్ఫూర్తి హాయ్ ఎవ్రీవన్, నా పేరు నందా అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నందాస్ జర్నీ. ఈ రోజు మనం మహారాణా ప్రతాప్ అక్బర్ సైన్యం మధ్య జరిగిన హల్దీఘాటి యుద్ధ ప్రదేశాలను సందర్శిద్దాం. హల్దీఘాటి యుద్ధం ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది, హల్దీఘాటి యుద్ధం మనకి ఎందుకు స్ఫూర్తిగా నిలుస్తుంది, ఈ విషయాలన్నీ డీటెయిల్డ్గా 1 by 1 తెలుసుకుందాం రండి. ప్రస్తుతం నేను ఉదయ్పూర్ లో ఉన్నాను. హల్దీఘాటిని సందర్శించాలనుకునే వారు ఉదయ్పూర్ ట్రిప్ లో కవర్ చేయొచ్చు. ఉదయ్పూర్ ఎలా చేరుకోవాలి, ఉదయ్పూర్ ట్రిప్ ఎలా ప్లాన్ చేసుకోవాలనే దానిపై ఉదయ్పూర్ ఫుల్ టూర్ వీడియో చేస్తాను. అందులో పూర్తి వివరాలు లభిస్తాయి. నేను ఉదయ్పూర్ నుంచి హల్దీఘాటి సందర్శించడానికి వెళ్తున్నాను. ఉదయ్పూర్ నుంచి హల్దీఘాటి 48 కిలోమీటర్లు ఉంటుంది. ఉదయ్పూర్ లో బైక్ రెంటల్స్ అందుబాటులో ఉన్నాయి. బైక్ లో వెళ్లాలనుకునే వారు బైక్ తీసుకోవచ్చు. అదే విధంగా క్యాబ్ వాళ్ళు ఫుల్ రౌండ్ ట్రిప్ కి 1500 చార్జ్ చేస్తున్నారు. మీరు కనుక హల్దీఘాటితో పాటుగా కుంభాల్గర్ కోట కూడా సందర్శించాలనుకుంటే క్యాబ్ వాళ్ళు 3000 చార్జ్ చేస్తున్నారు. ఆల్రెడీ కుంభాల్గర్ కోటపై వీడియో పోస్ట్ చేశాను, చూడని వాళ్ళు ఛానల్లో చెక్ చేయండి. ముందుగా మనం హల్దీఘాటి మ్యూజియం చేరుకుంటాం. ఆ మ్యూజియం లో హల్దీఘాటి యుద్ధంపై ఒక డాక్యుమెంటరీ ప్లే చేస్తారు. అది చూసుకున్నాక హల్దీఘాటి యుద్ధం జరిగిన ప్రదేశాలు ఒక్కొక్కటిగా సందర్శిద్దాం. ఉదయ్పూర్ నుంచి 1.5 గంట జర్నీ చేశాక హల్దీఘాటి మ్యూజియం చేరుకున్నాం. ఇదే హల్దీఘాటి మ్యూజియం ఎంట్రన్స్. దీని ఎంట్రీ టికెట్ 120 రూపాయలు, చిన్నపిల్లలకు 60 రూపాయలు. రండి లోపలికి వెళ్దాం. లోపలికి రాగానే కుడివైపు మేవార్ రాజుల కులదైవమైన ఏక్లింగ్జీ ఆలయం ఉంది. ఎడమవైపు హల్దీఘాటి యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించారు. ఇక్కడ ఛత్రపతి శివాజీని చూసి ఆశ్చర్యపోతున్నారా? ఛత్రపతి శివాజీ గారికి ఇన్స్పిరేషన్ మహారాణా ప్రతాప్. ఇది రాణా ప్రతాప్ గారి గుర్రం. దీని పేరు చేతక్. హల్దీఘాటి యుద్ధంలో రియల్ హీరో ఇది. అదే విధంగా రాణా ప్రతాప్ గారికి ఏనుగు కూడా ఉండేది. దాని పేరు రామ్ ప్రసాద్. దాని గురించి కూడా తప్పకుండా తెలుసుకోవాలి. ఈ మ్యూజియం ని మోహన్ లాల్ శ్రీమలి గారు తన సొంత భూమిలో రిటైర్మెంట్ మనీతో నిర్మించారు. తాను ఉదయ్పూర్ యూనివర్సిటీలో లెక్చరర్ గా పనిచేసేవారు. రండి ఇప్పుడు మనం మ్యూజియం లోపలికి వెళ్దాం. లోపల మేవార్ రాజులు వినియోగించిన ఆయుధాలను చూడవచ్చు. ఆ తరువాత చిన్న స్టూడియోలో హల్దీఘాటి యుద్ధంపై డాక్యుమెంటరీ ప్లే చేశారు. ఇది హిందీలో ఉంది. యాజ్ ఇట్ ఈస్ గా ట్రాన్స్లేట్ చేయలేను, కానీ ఆ స్టోరీని మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మహారాణా ప్రతాప్ కుంభాల్గర్ కోటలో క్రీస్తు శకం 1540 మే 9వ తేదీన జన్మించాడు. తన బాల్యం అంతా చిత్తోర్గర్ కోటలో గడిచింది. చిత్తోర్గర్ కోటలోనే యుద్ధ విద్యలను అభ్యసించాడు. రాణా ప్రతాప్ తండ్రి పేరు రాణా ఉదయ్ సింగ్, తల్లి పేరు జైవర్
శక్తివంతాబాయ్. మహారాణా ప్రతాప్ ఉదయ్ సింగ్ పెద్ద కొడుకు. 1572లో ఉదయ్ సింగ్ మరణించాడు. ఆ సమయంలో ఉదయ్ సింగ్ మూడవ భార్య రాణి ధీర్బాయ్ తన కొడుకు జగ్మల్ ని రాజును చేయాలని, అది ఉదయ్ సింగ్ కోరికని చెప్పింది. అప్పుడు మేవార్ రాజ్యంలోని మంత్రులంతా చర్చించుకొని జగ్మల్ అంత సమర్థుడు కాదు, పరాక్రమవంతుడు, మహారాణా ప్రతాప్ సరైన వాడుగా నిర్ణయించి మేవార్ రాజుగా అభిషేకించారు. రాణా ప్రతాప్ ను రాజుగా ప్రకటించాక కోపోద్రుక్తులైన తమ్ముళ్ళు జగ్మల్ సింగ్, శక్తి సింగ్, విక్రమ్ సింగ్ మొఘల్ సైన్యంలో చేరి రాణా ప్రతాప్ కి వ్యతిరేకంగా పోరాడారు. మహారాణా ప్రతాప్ 7 అడుగుల ఎత్తు, 120 కిలోల బరువు ఉండేవాడు. రాణా ప్రతాప్ వాడిన ఈటె బరువు 80 కిలోలు, కవచం 80 కిలోలు బరువు ఉంటాయి. రాణా ప్రతాప్ వాడిన కత్తితో కలిపి 207 కిలోలు ఉండేవి. మహారాణా ప్రతాప్ మేవార్ సింహాసనాన్ని అధిష్ఠించే సమయానికి పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. నలువైపులా శత్రువులు పొంచి ఉన్నారు. శత్రువు వద్ద అపార ధనం, ఇతర సాధనాలు ఉన్నాయి. లక్షల సంఖ్యలో సైన్యం ఉంది. అటువంటి విపత్కర పరిస్థితుల్లో మేవార్ రాజుగా అభిషిక్తుడైన మహారాణా ప్రతాప్ మాతృభూమి రక్షణకై నడుం బిగించాడు. శక్తివంతమైన సైన్యాన్ని తీర్చిదిద్దాడు. ఆరావళి పర్వతాల్లో నివసించే బిల్లు యువకులను సమీకరించి వారిలో స్వాతంత్ర పిపాస రగిలించి ధైర్య సాహసాలు గల సైనికులుగా తీర్చిదిద్దాడు. వాళ్ళు మహారాణాను వారి పుత్రుడిగా భావించేవారు. మహారాణా కూడా వారి పట్ల భేదభావం చూపించేవాడు కాదు. మేవాడ్ రాజచిహ్నంలో ఒక పక్క రాజ్పుట్, మరో పక్క బీల్ ఉంటారు. మొఘల్ పాదుషా అక్బర్ అమలు చేసిన కుటిల నీతి కారణంగా అనేక మంది రాజపుత్ర రాజులు అతని అధికారానికి తలవంచి అతని ఆశ్రయం పొందారు. వారంతా ప్రాణ సమానమైన స్వాతంత్రాన్ని పోగొట్టుకొని అక్బర్ కు సామంతులయ్యారు. మరికొంతమంది అక్బర్ సైన్యంలో సేనానులుగా చేరారు. అక్బర్ ఈ ప్రాంతంలోని ఇతర రాజపుత్ర రాజుల్లానే రాణా ప్రతాప్ కూడా తనకు తలవంచి సామంతుడిగా ఉండాలని కోరుకున్నాడు. అక్బర్ తనకు సామంతుడిగా ఉండాలని కోరుతూ అనేక రాయబారాలు పంపించాడు. అక్బర్ కు లొంగడానికి రాణా ప్రతాప్ నిరాకరించడంతో యుద్ధం అనివార్యమైంది. అక్బర్ కు రాణా ప్రతాప్ ఒక సమస్యగా తయారయ్యాడు. రాణా ప్రతాప్ తో యుద్ధం చేయడానికి అక్బర్ నిశ్చయించుకున్నాడు. 1576 జూన్ 18న హల్దీఘాటి పాస్ వద్ద యుద్ధం జరిగింది. ఈ యుద్ధం హిందువులు, ముస్లింలకు జరిగిన మతపరమైన యుద్ధం కాదు, మాతృభూమి స్వాతంత్రం కోసం కొనసాగిన స్వాతంత్రోద్యమం. ఇద్దరి సైనికులలో హిందువులు, ముస్లింలు ఉన్నారు. మొఘల్ సైన్యాధ్యక్షుడిగా మాన్ సింగ్, యువరాజు సలీం పాల్గొన్నారు. మహారాణా ప్రతాప్ సైన్యాధ్యక్షుడిగా హకీం ఖాన్ సూరి నేతృత్వం వహించాడు. ఆదివాసీలకు బిల్లు రాణా నేతృత్వం వహించాడు. మొఘల్స్ వద్ద భారీ సైన్యం మరియు అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయి. మహారాణా ప్రతాప్ వద్ద చాలా చిన్న సైన్యం ఉంది. అందులోనూ ఎక్కువ మంది బిల్లు తెగ ఆదివాసీలు. మహారాణా ప్రతాప్ సైన్యం మొఘల్ సైన్యాన్ని 3 కిలోమీటర్లు వెనక్కి నెట్టింది. ఆ సమయంలో మహారాణా ప్రతాప్ తన గుర్రం చేతక్తో ఒక్కసారిగా పైకి దూకి ఏనుగుపై ఉన్న సైన్యాధ్యక్షుడు మాన్ సింగ్ పై దాడి చేశాడు. కానీ అది మావటికి గుచ్చుకుంది. ఆ సమయంలో ఏనుగు తొండంకి కట్టిన కత్తి వల్ల చేతక్ కాలు విరిగింది. అప్పటికే గాయాలు పాలైన రాణా ప్రతాప్ చాలా రక్తం కోల్పోయి బలహీనపడ్డాడు. యుద్ధంలో పెద్ద సైన్యం, అత్యాధునిక ఆయుధాలున్న మొఘలులు పైచేయి సాధించారు. పరిస్థితిని గ్రహించిన రాణా ప్రతాప్ సహాయకులు తనని యుద్ధ భూమి నుండి వెళ్లమని చెప్పారు. రాణా ప్రతాప్ లానే ఉండే జాలా మాన్ సింగ్ కి తన కిరీటాన్ని ఇచ్చాడు. మొఘలు సైన్యం జాలా మాన్ సింగ్ ని మహారాణా ప్రతాప్ గా భావించి చంపారు. చేతక్ తన కాలు విరిగిన తనను వెంబడిస్తున్న శత్రువులకు చిక్కకుండా 3 కిలోమీటర్లు పరిగెత్తి 22 అడుగుల వెడల్పున్న బానాస్ నదిపై దూకి మహారాణా ప్రతాప్ ను సురక్షితమైన ప్రదేశానికి చేర్చాను అన్న ఆనందంతో రాణా ప్రతాప్ ఒడిలోనే మరణించింది. రాణా ప్రతాప్ వెనకాల వస్తున్న ఇద్దరు మొఘల్ సైనికుల్ని తన తమ్ముడు శక్తిసింహుడు చంపి అతని గుర్రాన్ని రాణా ప్రతాప్ ఇచ్చాడు. అల్బరూని అనే రచయిత మహారాణా ప్రతాప్ దగ్గర ఉన్న రామ్ ప్రసాద్ అనే ఏనుగు గురించి తన పుస్తకంలో రాశాడు. మేవాడ్ మీద యుద్ధం చేసేటప్పుడు మహారాణా ప్రతాప్ తో పాటు అతడి ఏనుగు రామ్ ప్రసాద్ ని కూడా బందీగా పట్టుకుంటే సరిపోతుంది అని అక్బర్ తన సైన్యంతో అన్నాడు.
రామ్ ప్రసాద్ ఏకంగా మొఘల్ సైన్యంలోని 13 ఏనుగుల్ని హతమార్చింది. అలాగే దాన్ని బంధించడానికి 7 పెద్ద ఏనుగుల మీద 14 మంది నైపుణ్యం కలిగిన మావటీలు చక్రవ్యూహం పన్నారని ఆల్ బరౌని తన రచనలో పేర్కొన్నాడు. బంధించిన రామ్ ప్రసాద్ ను అక్బర్ ముందు నిలబెడితే దానికి పీర్ ప్రసాద్ అని నామకరణం చేశాడు. అయితే ఆ ఏనుగు 18 రోజుల వరకు మంచినీరు కూడా ముట్టుకోకుండా ప్రాణాలు కోల్పోయింది. తరువాత ఈ దృశ్యాన్ని చూసిన అక్బర్, ఈ ఏనుగుని వంచలేకపోయాను, మహారాణాను ఎలా వంచగలుగుతా అని అన్నాడట. మహారాణా ప్రతాప్ ను లేదా ఉదయ్పూర్ లోని అతని దగ్గర కుటుంబ సభ్యులను పట్టుకోలేకపోవడంతో హల్దీఘాటి విజయం మొఘలులకు నిరర్ధకమైంది. ఆ సమయంలో మేవార్ రాజ్యాన్ని స్వాతంత్రం చేసే వరకు బంగారు పల్లెంలో భోజనం చేయనని, రాజప్రసాదంలో నిద్రించరని మహారాణా ప్రతాప్ భీషణ ప్రతిజ్ఞ చేశాడు. మహారాణా ప్రతాప్ ఒక సామాన్య సైనికుని వలె జీవించాడు. ఒక దశలో తినడానికి తిండి కూడా సరిగ్గా లేని సమయంలో గడ్డి రొట్టెలను తినేవాడని చెబుతారు. ఈ విషయం తెలుసుకున్న అక్బర్ మహారాణా ప్రతాప్ ఒక్కసారి తలదించి తన కాళ్ల మీద పడితే సగం హిందుస్థాన్కు రాజును చేస్తారని ప్రతిపాదిస్తే దాన్ని తుచ్చమైనదిగా తిరస్కరించాడు. కానీ తిరిగి యుద్ధం చేయడానికి రాణా ప్రతాప్ వద్ద ధనం లేదు. రాణా ప్రతాప్ మంత్రి బామాషా ఆస్తినంతా అమ్మి 20,000 బంగారు నాణాలు, 2 లక్షల వెండి నాణాలను రాణా ప్రతాప్ ఇచ్చాడు. అప్పుడు రాణా ప్రతాప్ మళ్లీ సైన్యాన్ని తయారు చేశాడు. 1582లో జరిగిన దివైర్ యుద్ధంలో తిరిగి తన రాజ్యాన్ని గెలుచుకున్నాడు. ఆ యుద్ధంలో ఏకంగా 36 మొఘల్ మిలిటరీ అవుట్ పోస్టులను స్వాధీనం చేసుకున్నాడు. ఆ యుద్ధంలోనే అక్బర్ సైన్యాధిపతి అయిన బహోల్ ఖాన్ రాణా ప్రతాప్ వేసిన ఒక్క వేటికి బహోల్ ఖాన్ తో పాటు అతను కూర్చున్న గుర్రం కూడా 2 ముక్కలైంది. 6 ఏళ్లు అరణ్యవాసంలో ఉన్న మహారాణా ప్రతాప్ ప్రతీకారం కోసం ఎంత కసితో ఉన్నాడో తెలుసుకోవడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. ఆ తరువాత వరుస పెట్టి మేవార్ రాజ్యాలన్నిటినీ గెలుచుకున్నాడు, ఒక్క చిత్తోర్గర్ కోటను తప్ప. ఆ తరువాతి కాలంలో మేవార్ రాజులు చిత్తోర్ని కూడా సొంతం చేసుకున్నారు. రాణా ప్రతాప్ చావంద్ అనే కొత్త రాజ్యాన్ని స్థాపించి పరిపాలన చేశాడు. 1597లో వేటకు వెళ్లినప్పుడు విల్లుతాడు బిగుస్తున్న సమయంలో పులి వెనుక నుంచి దాడి చేసింది. ఆ గాయాలతో మహారాణా ప్రతాప్ మరణించాడు. మహారాణా ప్రతాప్ తన చివరి క్షణాలలో తన కొడుకు అమర్ సింగ్ కి ఎట్టి పరిస్థితుల్లో మొఘల్స్కు తలవంచకు, మిగిలి ఉన్న చిత్తోర్గర్ కోటను తిరిగి పొందాలి అని చెప్పాడట. ఈ వీడియో చూసుకొని బయటికి వస్తే చిన్న విలేజ్ సెటప్ ఉంటుంది. రండి ఇప్పుడు మనం హల్దీఘాట్ యుద్ధ ప్రదేశాలను ఒక్కొక్కటిగా సందర్శిద్దాం. హల్దీఘాట్ పాస్ యువతల హల్దీఘాట్ ప్రాంతంలో మహారాణా ప్రతాప్ సైన్యం ఉంది. హల్దీఘాట్ పాస్ అవతల కామ్నోర్ అనే ప్రదేశంలో అక్బర్ సైన్యం ఉంది. ఈ మ్యూజియం నుంచి 400 మీటర్ల దూరంలో చేతక్ సమాధి ఉంది. మీకు ఆల్రెడీ చేతక్ స్టోరీ తెలుసు కదా. మహారాణా ప్రతాప్ తన త్యాగానికి గుర్తుగా సమాధి నిర్మించాడు. ఇక్కడ నుంచి ఒక 800 మీటర్లు ప్రయాణిస్తే మహారాణా ప్రతాప్ గుహ కనిపిస్తుంది. ఈ ప్రాంతంలోనే మహారాణా ప్రతాప్ సైన్యం ఉండేది. ఈ గుహలో మహారాణా ప్రతాప్ సైన్యాధ్యక్షుడు మరియు ఇతర ముఖ్యమైన సైనికులతో యుద్ధ వ్యూహాలు రచించారు. ఈ ప్రదేశంలో నీటి దార కూడా ఉంది. ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వెళితే హల్దీఘాట్ పాస్ వస్తుంది. అప్పట్లో ఈ మార్గం చాలా సన్నగా ఉండేది. ఇప్పుడు వాహనాలు వెళ్లేందుకు వీలుగా పెద్దదిగా చేశారు. హల్దీ అంటే పసుపు అని అర్థం. ఇక్కడి మట్టి పసుపు రంగులో ఉంటుంది, అందుకే దీన్ని హల్దీ ఘాట్ అని పిలుస్తారు. పసుపు రంగులో ఉంటుందని చెప్పావు, కానీ ఇక్కడ ఎరుపు నలుపు రంగులో ఉంది. ఏంటి అనుకుంటున్నారా? పొల్యూషన్, దుమ్ము ధూళి వల్ల పై లేయర్ అలా తయారైంది. ఇదిగో చూశారు కదా, ఈ మట్టి పసుపు రంగులో ఉంది. యుద్ధం జరిగిన కొన్ని వందల ఏళ్ల తర్వాత కూడా ఈ ప్రాంతంలో కత్తులు, బల్లాలు దొరికాయి. ఈ మట్టిని పరీక్షించినప్పుడు కొన్ని వేల మంది డిఎన్ఏలు ఉన్నాయని చరిత్రకారులు చెప్పారు. ఈ చుట్టూ ఉన్న మట్టిలో కొన్ని వేల మంది సైనికుల రక్తం కలిసిపోయి ఉంది. ఇక్కడి నుంచి 1.5 కిలోమీటర్లు ప్రయాణిస్తే షాహీబాగ్ చేరుకుంటాం. ఈ ప్రదేశంలోనే యుద్ధానికి ముందు అక్బర్ సైన్యం ఉంది. ఈ ప్రదేశం నుంచి మహారాణా ప్రతాప్ సైన్యం మొఘల్ సైన్యాన్ని 3 కిలోమీటర్లు వెనక్కి నెట్టుకుంటూ వెళ్ళింది. ఇక్కడి నుంచి 3 కిలోమీటర్లు ప్రయాణిస్తే రక్త తలాయ్ చేరుకుంటాం. ఈ ప్రదేశంలోనే ఇరువురి సైనికుల రక్తం కాలువలా ప్రవహించిందట. 85,000 మంది అక్బర్
మొఘల్ సైన్యం 20,000 మంది రాణా ప్రతాప్ సైన్యం యుద్ధంలో పాల్గొన్నారు. అందులో 48,000 మంది మరణించారు. 40,000 మొఘల్ సైనికులు, 8,000 రాణా ప్రతాప్ సైనికులు మరణించారు. ఇది రాణా ప్రతాప్ సైన్యాధ్యక్షుడు హకీం ఖాన్ సూరి సమాధి. ఇక్కడ నుంచి ఇలా నేరుగా వెళితే గ్వాలియర్ కు చెందిన రాజపుత్ర రాజు రామ్ షా తోమార్ మరియు అతని ముగ్గురు కుమారులు మహారాణా ప్రతాప్ కోసం మొఘల్స్ పై యుద్ధంలో పాల్గొని తమ చివరి రక్తపు బొట్టు వరకు పోరాడి యుద్ధంలో మరణించారు. వారి స్మారకార్థం మహారాణా కరణ్ సింగ్ ఈ ఛత్రీలను నిర్మించాడు. ఇంతటితో హల్దీఘాట్ సందర్శన పూర్తయింది. హల్దీఘాట్ నుంచి కుంభాల్గర్ కోటను సందర్శించడానికి వెళ్ళాను. ఆల్రెడీ ఛానల్లో కుంభాల్గర్ కోటపై వీడియో పోస్ట్ చేశాను, చూడని వాళ్ళు చూడొచ్చు. లేదంటే హల్దీఘాట్ నుంచి తిరిగి ఉదయ్పూర్ చేరుకోవచ్చు, అది మీ చాయిస్. ఈ వీడియోకు సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.